అసలు రంగనాథ్ అంటే హైడ్రా అంటే ఒక భయకంపితులయ్యే వాతావరణం. సీఎం గారికి రియల్ ఎస్టేట్ గురించి మంచి పరిజ్ఞానం ఉంది. వై రంగనాథ్ ఎమ్మెల్యేస్ని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ నేత ఒక అతను అందుకోసం ఆయన టార్గెట్ చేసి బతుకమ్మకుంట కూల్చారని. ఆ కుర్చీలు కూడా నెక్స్ట్ కూర్చోడానికి కూడా ఉండకోవడానికి లేదనేది అది. కూర్చొచ్చిన వెంటనే అతను మళ్ళీ బ్లూ షీట్స్ వేసుకుంటున్నాడు అక్కడ. ఇన్కన్వెన్షన్ విషయము అంటే మీరు వెళ్ళారు కూల్చారు. ఈ మధ్య ఎక్కడ విన్నాను ఆయనకు ఆయనే తొలగించుకున్నారు అని సీఎం గారే ఆ మాట అన్నారు. మనం దాని మీద చూజీగా వెళ్తున్నారు, పెద్దల అసెట్స్ కాపాడుతున్నారు. చేస్తేనేమో ఇలా, చేయకపోతేనేమో అలా. అధికార పార్టీ నుంచి ఏం ఒక్క ఒత్తిడి కూడా లేదంటారా? వెనకాల బడాబాబులు ఎవడైతే గనక టీం రంగనాథ్ గా మారిపోయింది హైడ్రా. 4 గోడల మధ్యలో కూర్చొని మనకే తెలిసింది కరెక్ట్ అనుకుంటే అంతకన్నా అయేషా మీరు సత్యం బాబు రంగనాథ్ ఇరికిచ్చారని వచ్చింది. నా అమ్మాయి అయితే కనుక మనం ఊరుకుంటామండి. బండి సంజయ్ 10th పేపర్ లీక్ చేశాడు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు బయట మీడియాకి ఇస్తారు. ఇంజనీరింగ్ నుంచి వేరే వైపు వెళ్లకుండా ఐపీఎస్ వైపు పోలీసింగ్ అనేది కొంత ప్యాషనేట్ గా ఉండేది. ఫ్యూచర్ లో రంగనాథ్ గారిని రాజకీయ నాయకుడిగా కూడా చూడొచ్చు. వీకెండ్ పాడ్కాస్ట్ విత్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ రోజు రాత్రి 7 గంటలకు వాచ్ ఆన్ 10 టీవీ.